అనగనగా ఒక ఊరిలో గోపాలం తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. గోపాలంకి చాలా కోపంలో అందరి మీద అరిచేవాడు. ఈ కారణంగా చాలా మంది తనకు దూరంగా ఉండేవారు. గోపాలం కుటుంబ సభ్యులలో ఎవరూ కూడా గోపాలంతో సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. గోపాలం ఎంత ప్రయత్నించినా తన కోపం అదుపులో పెట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. చాలా అవమానంగా ఫీల్ అయ్యేవాడు గోపాలం. ఒక వైద్యుల దగ్గరికి వెళుతాడు. ఆ వైద్యుడు చాలా తెలివైనవాడు. గోపాలం ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన పరిస్థితి మొత్తం వివరిస్తాడు. నా కోపం నాకు అందరినీ దూరం చేసింది. ఇప్పుడు నేను ఒంటరి వాడినయ్యాను. నా కుటుంబ సభ్యులు సైతం నాతో ఎవరూ ప్రేమగా మాట్లాడటం లేదు. నాకేమో నా కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియటం లేదు. అంతా విన్న ఆ వైద్యుడు, కోపానికి మందు లేదంటే ఈయనకి వైద్యం మీద నమ్మకం పోతుంది. పైగా ఇతని కోపం ఇంకా పెరుగుతుంది. అంతేకాదు, ఎప్పటికీ తగ్గదు. సరే, ఒక పని చేస్తా. ఆలోచించి ఒక చిన్న సీసాలో ఏదో కలిపి ఇస్తూ, చూడు, 10 రోజులకు సరిపడా మందు ఇస్తున్నాను. దీనిని నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఒక మూతలు నోట్లో పోసుకుని ఒక 10 నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండు. లేదంటే ఈ మందు పనిచెయ్యదు. 10 రోజుల తర్వాత వచ్చి కనపడు. గోపాలం ఆ సీసా తీసుకుని వైద్యునికి నమస్కరించి అక్కడి నుంచి వెళుతాడు. గోపాలం ఊర్లోకి వస్తూ ఉంటే అందరూ పక్కకు వెళ్ళిపోతారు. అది చూసిన గోపాలంకి బాగా కోపం వస్తుంది. వారి మీద అరవబోతూ సీసా గుర్తుకు వచ్చి సీసాలో నుంచి ఒక మూతడు మందు తీసుకుని నోట్లో పోసుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కోపం వచ్చిన ప్రతిసారి ఒక మూత మందు నోట్లో వేసుకుని మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత గోపాలం కుటుంబ సభ్యులతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడేవాడు. కుటుంబ సభ్యులు కూడా గోపాలం దగ్గరికి వచ్చి నవ్వుతూ ఎంతో గౌరవంతో మాట్లాడేవారు. గోపాలం చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంటాడు. ఈ వార్త ఊర్లో అందరికీ తెలుస్తుంది. గోపాలం బయట కనపడినప్పుడు అందరూ తనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. గోపాలం చాలా ఆనందిస్తాడు. ఇలా అందరితో ప్రేమగా, మర్యాదగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే తాను స్వర్గంలో ఉన్నట్టుగా అనుభూతి చెందుతాడు. నాడి సంతోషానికి కారణం ఆ వైద్యుడే అని గోపాలం ఒకరోజు వైద్యుని కలవటానికి వెళుతాడు. గోపాలం ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మీరు నిజంగా చాలా గొప్పవారు. ఇప్పుడు మందు వాడిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీకు చాలా కృతజ్ఞతలు మొత్తం వివరిస్తాడు. అంతా విన్న వైద్యుడు, గోపాలం, వాస్తవానికి నేను నీకు ఇచ్చింది మందు కాదు, మరి మంచినీటిలో కాస్త తేనె కలిపి ఇచ్చాను. నిజానికి నీ కోపం తగ్గటానికి నేను కాదు కారణం, అది నువ్వే. నీవు నీ కోపాన్ని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండిపోయావు. అలా కొన్ని రోజుల అనంతరం నీ కోపం నీ అదుపులోకి వచ్చింది. గోపాలం వైద్యునికి నమస్కరించి, మీకు చాలా ధన్యవాదాలు. నోరు అదుపులో పెట్టుకుంటే ఇంత మంచి ఫలితం ఉంటుందని నాకు బాగా తెలియజేశారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.